3% మనకి జీడిపి జిఎస్డిపి ఏదైతే ఉందో దాంట్లో 3% తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఇదివరకు ఏంటంటే చంద్రబాబు గారి టైంలో ఉన్నటువంటి జిఎస్డిపి కంటే జగన్ టైంలో జిఎస్డిపి గ్రోత్ ఎక్కువ వచ్చింది. 12 లక్షల కోట్లు ఏమో చూపించారు. కాబట్టి 3% చొప్పున లోన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దాంతో పాటు కేంద్రం కొన్ని స్కీమ్స్ పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్లు డిజిటలైజేషన్ చేయటం, ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి బిల్స్ ప్రీపేమెంట్ ఇదే ఎప్పటికప్పుడు పే చేయడం, ఇట్లాంటి కొన్ని పెట్టి షరతులు అవి అమలు చేస్తే 0.5% ఎక్స్ట్రా మీరు అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని. అందుకోసం జగన్ సర్కార్ చేసింది. ఇక్కడ ప్రతిపక్షాలు విమర్శించినా దానివల్ల 3.5% అప్పు లాస్ట్ ట్రిప్ వచ్చింది. ఇది ప్రతిసారి రాదు. అట్లాంటి అదేదో అంటాం కదా, ఆఫర్ లాంటిది అనమాట. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం నిబంధన ప్రకారం 3% ఉంటది. ఇప్పుడు చంద్రబాబు గారు సంపద సృష్టించేద్దాం అనుకున్నారు కాబట్టి ఈ 6 నెలల్లో ఆయన ఏమైనా సంపద సృష్టిస్తే ఈ సంపద ఆధారంగా జిఎస్టిపి గ్రోత్ పెరిగితే ఆ జిఎస్టిపి గ్రోత్ ఆధారంగా 3% పెరుగుతుంది. జిఎస్టిపి అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మనం కొనుగోళ్లు అమ్మకాలు టోటల్ బిజినెస్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని జిఎస్టిపి కిందకి చేసేది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అని ఏదైతే దాంట్లో ఉంటుందో జీడిపికి స్టేట్ లో జిఎస్టిపి అంటుంటాం.